సార్ ఇప్పుడు 2026లో మార్కెట్ మొత్తం క్రాష్ అవుతదని మనం వింటున్నాం కదా! సో, ఇది నిజంగానే క్రాష్ అవుతదంటారా? ఓకే అండి. అంటే చాలామంది కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ గూడా ఈ క్వెషన్ అడిగి వాళ్ళ కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఈ మధ్య. నెక్స్ట్ ఇయర్ క్రాష్ అవుతదంట గదా! క్రాష్ అన్నాక మేము ఇన్వెస్ట్‌మెంట్ జేస్తాము. లేకపోతే ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఇప్పుడు మేము విత్‌డ్రాల్ చేసుకుందాం అనుకుంటున్నాం అని కొంతమంది అడుగుతున్నారు. సో, వాళ్ళ నెరేటివ్ ఏంది అంటే కొన్ని ఆర్టికల్స్‌లో గాని, కొన్ని వీడియోస్‌లో వాళ్ళు చెప్పేదేంది అంటే ఇంతకుముందు వచ్చిన క్రాషెస్ కంటే ఇది ఎక్కువ క్రాష్ వస్తది. ఎక్కువగా డీప్ కరెక్షన్స్‌కెళ్తది. 20-30% నెగెటివ్స్‌లోకి వెళ్ళిపోతది మార్కెట్ అని చెప్పేసి నెరేటివ్ అనేది బిల్డ్ చేస్తున్నారు. కాకపోతే మనం ఒకటి మెయిన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే మార్కెట్స్ పాజిటివ్‌లో ఉన్నా, నెగెటివ్‌లో ఉన్నా సరే మీ పోర్ట్‌ఫోలియోలో అది ఎంత పాజిటివ్‌లో ఉంది, ఎంత నెగెటివ్ ఉన్నది ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిఫ్టీ పాజిటివ్‌లో ఉన్నంత మాత్రాన ప్రతి ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియో పాజిటివ్‌లో ఉండాలని రూల్ లేదు. సో, ఈ ఇయర్ నెగెటివ్‌లో ఉంది ఓకే. 2023, 2024 హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఇయర్స్ అనమాట. ఆ ఇయర్స్‌లో కూడా నెగెటివ్ రిటర్న్స్ తీసుకున్న ఇన్వెస్టర్స్ ఉన్నారు చాలామంది. సో, అక్కడ మనకు మిస్టేక్ అవుతున్నది ఏంది? ఫండ్స్ కాదు, మార్కెట్స్ కాదు. ఇన్వెస్టర్స్ ఫెయిల్ అవుతున్నారు అక్కడ యాక్చువల్‌గా. ఎందుకంటే కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయట్లేదు వాళ్ళు. అంటే ఎక్కడ కరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎంత అలొకేషన్ చేసుకోవాలి? ఏ ఫండ్స్‌లో వాళ్ళు కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేది కరెక్ట్ చూసుకోవట్లేదు. దానివల్ల మెజారిటీ ఆఫ్ ద థింగ్. అంటే ఇప్పుడు నిఫ్టీ ఒకవేళ 12-30% రిటర్న్స్ ఇచ్చినా కూడా 60-70% ఆఫ్ దేర్ స్టాక్స్ ఎవరైతే స్టాక్ పికింగ్ చేస్తున్నారో వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ నెగెటివ్‌లోనే ఉంటున్నాయి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ డిఫరెంట్ కేటగిరీ, స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు డిఫరెంట్ కేటగిరీ కదా! స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళది హై రిస్క్ ఎక్కువుంటది. ఎంత రిస్క్ ఉంటది అంటే కంప్లీట్ స్టాక్ మార్కెట్ మొత్తం పాజిటివ్‌లోకి రన్ అయినా సరే వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్ నెగెటివ్‌లోనే ఉంటాయన్నమాట. కాకపోతే వాళ్ళ నెరేటివ్ ఏందంటే ఒక సింగిల్ ఇయర్ లేకపోతే ఒక 6 మంత్స్ ఎప్పుడైతే వాళ్ళు పిక్ చేసుకున్న థీమ్ గానీ, వాళ్ళ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసిన వే ఆఫ్ దే ఆర్ బిల్డింగ్ పోర్ట్‌ఫోలియో వాళ్ళ నెరేటివ్‌లోకి మార్కెట్ వస్తే వితిన్ ఏ ఇయర్ కంప్లీట్ రిటర్న్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. కానీ అట్లాంటివి రావాలంటే అట్‌లీస్ట్ ఒక 10 ఇయర్స్ వెయిట్ చేయాల్సొస్తది వాళ్ళు. అదే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కాకుండా అడిషనల్‌గా ఒక 70-80 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్‌లో. సో, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక ఈవీ రిలేటెడ్ స్టాక్స్ పిక్ చేసుకొని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారనుకుందాం. కానీ నేను చెప్పేది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో స్టాక్ పికింగ్‌కి డిఫరెన్స్ ఏమి వస్తుంది? మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు 100 డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. కానీ ఈవీ రిలేటెడ్‌లో కాన్సంట్రేటెడ్ టు ఓన్లీ ఈవీ థీమ్. లేకపోతే ఒక 1 ఆర్ 2 కంపెనీస్ ఉంటాయి. 1 ఆర్ 2 కంపెనీస్ పడిపోవడం ఈజీనా? లేకపోతే 100 కంపెనీస్ పడిపోవడం ఈజీనా? 1 ఆర్ 2. 1 ఆర్ 2 పడిపోవడం ఈజీ. సో, అందుకే మనం ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే డెఫినెట్‌గా వీళ్ళ రిస్క్ అనేది తగ్గిపోతది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నిఫ్టీ గానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గానీ.